Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Velugoti, naturopathy physician. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ట్రీ హగ్ థెరపీ. జనరల్ గా మనకు చెట్లు ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి, మెడిసిన్స్ ఇస్తూ ఉంటాయి, ఫుడ్ ని ఇస్తూ ఉంటాయి, అలాగే నేచర్ కి బ్యూటీని కూడా ఇస్తూ ఉంటాయి. సో అదే చెట్లు మన బాడీలో ఉన్న స్ట్రెస్ ని తగ్గిస్తాయి, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తాయి, అలాగే మన బీపీని తగ్గిస్తాయి తెలుసా. సో అది ఎలా అంటే ట్రీ హగ్ థెరపీ అనమాట. అంటే మనం ఎప్పుడైతే నేచర్ కి దగ్గరగా ఉంటామో అది మనకి ఫిజికల్ గా కానీ, సైకలాజికల్ గా కానీ, ఎమోషనల్ గా కానీ మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం నేచర్ కి దూరంగా ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మనం ఎమోషనల్ గా, సైకలాజికల్ గా వీక్ అవుతాం. అది ఎలా అంటే బయోఫీలియా థియరీ అనమాట. అంటే మన హ్యూమన్స్ అనేవాళ్ళు మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ గా మనం ఎన్విరాన్మెంట్ తో కనెక్ట్ అయి ఉంటారు. అంటే ఎన్విరాన్మెంట్ లో ఉన్న ప్లాంట్స్ తో, అనిమల్స్ తో మనకు తెలియకుండానే మనం కనెక్ట్ అయి ఉంటాం. సో ఎప్పుడైతే మనం నేచర్ కి దగ్గరగా ఉంటామో అది మన థెరపటిక్ గా, అంటే మన ఫిజికల్ గా కానీ, మన సైకలాజికల్ గా కానీ, మన ఎమోషనల్ గా మనం స్ట్రాంగ్ చేసేది. సో మనం ఎప్పుడైతే నేచర్ కి దూరంగా ఉంటామో మనం ఈజీగా ఎమోషనల్ అవ్వడం, లేకపోతే ఈజీగా సైకలాజికల్ గా డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ట్రీ హగ్ థెరపీని ఫారెస్ట్ బాతింగ్ కూడా అంటుంటారు. అయితే ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ బిగినర్స్ అయితే ఫస్ట్ మన ఫోన్స్ అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఒక గ్రూప్ ఆఫ్ ట్రీస్ దగ్గర చేయబోతున్నామా, లేదా గ్రూప్ ఆఫ్ ట్రీస్ అవైలబుల్ గా లేవు అనుకుంటే ఒక సింగిల్ ట్రీ అయినా పర్లేదు. సో మన గ్రూప్ ఆఫ్ ట్రీస్ దగ్గర చేసిన, సింగిల్ ట్రీ దగ్గర చేసిన మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మన లైఫ్ లో ఉన్న ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేసి వేటి గురించి ఆలోచించకుండా మన సెన్సెస్ అని మన సరౌండింగ్స్ మీదే ఉంచాలి. లైక్ ఇప్పుడు మనం వాక్ చేస్తూ ట్రీస్ ని అబ్జర్వ్ చేయాలి. లైక్ ట్రీస్ ని అబ్జర్వ్ చేస్తూ వాటి టెక్స్చర్ ఎలా ఉంది, ట్రీస్ ఎలా ఉన్నాయి, దాని లీవ్స్ అనేవి ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయాలి. అలాగే ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి, ఎలాంటి స్మెల్ వస్తుంది, అలా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇన్ కేసు మనం గ్రూప్ ఆఫ్ ట్రీస్ దగ్గర చేస్తున్నట్టయితే అప్పుడు ఏం చేయాలంటే వాక్ చేస్తూ ఉండాలి. ట్రీస్ చుట్టూ వాక్ చేస్తూ ఏమి ఆలోచించకుండా జస్ట్ వాక్ చేస్తూ ట్రీస్ ని అబ్జర్వ్ చేస్తూ, సౌండ్స్ ని అబ్జర్వ్ చేస్తూ, అలాగే స్మెల్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే వాక్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఎర్త్ ని తీసేసుకుంటుంది అనమాట. ఎర్త్ ని తీసేసుకుని మన ఎర్త్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేది మనకు పంపిస్తూ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, లేకపోతే చాలా డిసీజ్ కి వన్ ఆఫ్ ద కాజ్ ఇన్ఫ్లమేషన్. సో ఈ బాడీలో ఉన్న ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి తగ్గించి మన బాడీని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు సింగిల్ ట్రీ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఆ ట్రీని హగ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా హగ్ చేసుకోవాలి అంటే మన హార్ట్ అనేది ట్రీకి కాంటాక్ట్ అవ్వాలి. సో అలా హగ్ చేసుకోవాలి. ఇన్ కేస్ హగ్ చేసుకోవడం కుదరదు, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఇలా నిలబడి ఎక్కువసేపు ఉండలేము అనుకుంటే ఆ ట్రీ దగ్గర కూర్చొని మన స్పైన్ ఉంటుంది కదా, మన వెన్నెముక, ఆ వెన్నెముకని ట్రీకి కాంటాక్ట్ చేస్తూనే కూర్చోవచ్చు. సో ఇలా ఎంతసేపు చేయాలి అంటే ఎంత లాంగ్ చేస్తే అంత మంచిది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మినిమం 2 hours అనేది చేయాలన్నమాట. సో ఇది కూడా ఎప్పుడు చేయాలంటే మార్నింగ్ టైమ్స్ చేయాలి, నైట్ టైమ్స్ చేయకూడదు. ఎందుకంటే నైట్ టైమ్స్ అనేది చెట్టు దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. సో నైట్ టైం ప్రిఫర్ చేయకూడదు, ఓన్లీ మార్నింగ్ టైమ్స్ చేయాలి. అయితే ఈ ట్రీ హగ్ థెరపీ అనేది మన బాడీలో స్ట్రెస్ ని ఎలా తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది, బీపీని ఎలా తగ్గిస్తుంది అంటే జనరల్గా చెట్టు అనేది ఎలా ఉంటుంది, మన ఎయిర్కి కాంటాక్ట్ అయి ఉంటుంది, అలాగే మన ఎర్త్ కూడా కాంటాక్ట్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే హగ్ చేసుకుంటామో ట్రీని అప్పుడు ఏం జరుగుతుంది అంటే లీవ్స్ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలో పంపిస్తుంది చెట్టు అనేది. అలాగే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈ చెట్టు తీసుకొని రూట్స్ ద్వారా ఎర్త్లోకి కలిపేస్తుంది అనమాట. అలాగే ఒక్కొక్క చెట్టుకి ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ట్రీని హగ్ చేసుకుంటామో కొద్దిసేపటి తర్వాత మన చెట్టు ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అయ్యేది మన ఎమోషనల్ గా, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలాగే మనం చూసినట్టయితే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాగి చెట్టుని తీసుకుంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరికైతే పిల్లలు పుట్టడం ప్రాబ్లమ్ గా ఉంటుందో, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వారు ఈ రావి చెట్టు చుట్టూ తిరిగినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయని చెప్తూ ఉంటారు. అది ఎలా అంటే రావి చెట్టు యొక్క ఆరా అనేది మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఏమైనా పిల్లల ప్రాబ్లమ్ ఉన్నా, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే పనస పండు చెట్టు అనేది మన స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మ్యాంగో చెట్టు మన లంగ్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ట్రీని హగ్ చేసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో లవ్ అండ్ ట్రస్ట్ హార్మోన్ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయ్యి మన బాడీలో ఉన్న కార్టిసోల్ అంటే స్ట్రెస్ హార్మోన్ తగ్గించేసి మూడ్ ఎలివేటర్స్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ చెట్లలో టర్పీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో
సో ఈ టర్పిన్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయి అంటే పాలినేటర్స్ ని అట్రాక్ట్ చేయడానికి లేదా ఆ చెట్టుకి డిసీజెస్ రాకుండా చూడడానికి ఈ టర్పిన్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ట్రీని హక్ చేస్తుంటామో ఈ టర్పిన్స్ అనే మాలిక్యూల్ ని మనం ఇన్హేల్ చేస్తాం అనమాట. సో ఇన్హేల్ చేయడం వల్ల ఈ టర్పిన్స్ అనేవి మన బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే మన బీపీని తగ్గించడానికి, మన హార్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ ట్రీ హబ్ థెరపీలో మనం ఎటువంటి చెట్లను సెలెక్ట్ చేసుకోవాలి అంటే వీటికైతే ఎక్కువ ఇయర్స్ ఉంటాయి, అంటే ఎక్కువ ఇయర్స్ నుంచి ఏ చెట్టు అయితే ఉంటుందో అటువంటి చెట్లను సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొన్ని ఇయర్స్ లైక్ 1 to 3 ఇయర్స్ ఉన్న చెట్టుని సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఎనర్జీ అనేది ఉంటుంది. అదే ఎక్కువ లైఫ్ ఉన్న చెట్లను సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కాబట్టి సో ఏదైతే ఎక్కువ ఇయర్స్ ఉంటాయో అలాంటి చెట్లను ప్రిఫర్ చేయడం చాలా మంచిది. సో ఇలా ట్రీ హగ్ థెరపీ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈ ట్రీ హగ్ థెరపీని మీరు రోజుకి ఒకసారి అయినా లేకపోతే వీక్లీ వన్స్ అయినా చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అనేవి పొందవచ్చు. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మా క్లినిక్ అయినా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయాన్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.